రీసెంట్గా మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. సో మన ఛానల్కి అయితే సిల్వర్ ప్లేట్ బటన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, బట్ నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. కేవలం 2.5 మీటర్తో బ్యూటిఫుల్ కుర్తీ స్టిచ్ చేద్దాము. సైడ్ ప్లీటెడ్ కుర్తీ చాలా ఈజీ, సమ్మర్లో చాలా బాగుంటుంది. మనం ఏది కట్ చేయాలన్నా ఈ విధంగా డ్రాఫ్టింగ్ వేసుకొని పెట్టుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్తో. చూడండి, ఫస్ట్ బార్డర్ అయితే కట్ చేసుకోవాలి. సో మనం హ్యాండ్స్కి నెక్కి వేసుకోవాలి కదా. సో బార్డర్ని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. తర్వాత క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మీ పొడవును బట్టి చూసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ సైడ్ మన వైపు, అలాగే ఓపెన్స్ అటువైపు ఉండేటట్లు చూసుకోండి. చూడండి, టోటల్ హైట్ వచ్చేసి నేను 46 ఇంచెస్ పెట్టుకున్నాను. 44 అంటే పైన కుట్లలోకి, అలాగే కింద మర్చి కుడతాం కదా, 46 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం కట్ చేసేది బోట్ నెక్. సో షోల్డరు 15 ఇంచెస్ ఉంది. బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. సో 15/2 7.5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. అలాగే 3.5 ఇంచ్ నెక్, అలాగే షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 7.5 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ 7.5 ఇంచు తీసుకున్నాం కదా, ఆర్మ్ డౌన్ కూడా 7.5 ఇంచు తీసుకొని ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గరికి మార్క్ చేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ బై 4 చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. అలాగే కుట్లలోకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. చూడండి, తర్వాత ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, కింద కామెంట్ చేస్తే నేను ష్యూర్గా రిప్లై ఇస్తాను. ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక 15 ఇంచెస్ దగ్గర చూడండి, 15 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా నడుము డ్రా చేసుకోవాలి. మనము చెస్ట్ 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో -2 చేస్తే 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ టైప్ కుర్తీకి సైడ్ ప్లీట్స్ ఉంటాయి కాబట్టి సో టక్స్ అవసరం లేదు. సో 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఫస్ట్ 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మనము నడుము లూజు 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, పైన చెస్ట్ లూజు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. 10 ఇంచెస్ 12 ఇంచెస్ కలుపుకొని తర్వాత క్లాత్ ఎంత ఉందో చూసుకోండి. 25 ఇంచెస్ ఉంది. సో ఈ 25 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఫుల్గా మార్కింగ్ చేసుకుంది కట్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ ప్లీట్స్ వస్తాయి కాబట్టి ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత తీసుకోండి. సో బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం ఇప్పుడు. బ్యాక్ నెక్ పొడవు 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 3.5 తీసుకున్నాము. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి. తర్వాత బోట్ నెక్ కాబట్టి ఆర్మ్స్ దగ్గర, ఆర్మ్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నార్మల్ కుర్తీకి అయితే నెక్ సైడ్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాము. బోట్ నెక్ అయితే ఆర్మ్స్ వైపు ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనము లోపల వైపు 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అంతవరకు కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ప్లీట్స్ ఈ విధంగా ఈవెన్గా వేసుకోండి. ఒక 1.5 ఇంచు వదిలిపెట్టాలి సైడ్కి, ఎందుకంటే మనం కుట్లు వేసుకోవాలి కదా. సో అందుకే ఇప్పుడు చూడండి, ఒక లేయర్ తీసేయండి. మనము ఫ్రంట్ సైడ్ నెక్ కాస్త పొడవుగా, అలాగే ఆర్మ్స్ కూడా రౌండ్ లోపలికి తీసుకోవాలి కాబట్టి చూడండి, ఫ్రంట్ సైడ్ ఒక 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. 4 or 5 మీ ఇష్టము, పొడవు తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. అలాగే ఆర్మ్స్ ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. నార్మల్గా బ్యాక్ సైడ్ అయితే 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ అలాగే ఆర్మ్ రౌండ్ చాలా ఈజీ. తర్వాత నెక్కి మనం క్రాస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే నెక్ వచ్చేస్తుంది.
లేదంటే క్యాన్వాష్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ పొడవు అయితే ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో పైన ఒక మార్క్ అయితే వేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక 3 ఇంచెస్ డౌన్కి ఇంకో మార్కింగ్ వేసుకోండి. మీరు కాస్త మీడియం సైజ్ అయితే ఇది సరిపోతుంది. కాస్త లావుగా ఉంటే కొంచెం పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. చూడండి హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్లో సగం తీసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది. సో కుట్లలోకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 5 ఇంచెస్ ఉంది కదా, ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 5 + 3 అంటే 8 ఇంచెస్ దగ్గర పైన మార్కింగ్ చేసుకోవాలి. కుట్లలోకి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పైన సో ఈ విధంగా క్రాస్గా మనం ఎక్కడైతే కుట్లలో వేసుకుంటామో అక్కడి వరకు ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ కోసము. చూడండి ఎగ్జాక్ట్ మిడిల్లో ఈ విధంగా స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి. చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ కూడా. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకోండి. హ్యాండ్ రౌండ్ అండ్ మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇది రెండు సమానంగా వస్తే అప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ కరెక్ట్ అనేసి అర్థము. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మీకు క్లాత్ ఉంటే 3/4 హ్యాండ్స్ అయినా పెట్టుకోండి, లేదు షార్ట్ హ్యాండ్స్ కావాలన్నా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్లీట్స్ వేసుకుందాము డ్రెస్కి. చూడండి ఇది థ్రెడ్ కటర్, దీన్ని తీసుకొని థ్రెడ్ కటర్ సహాయంతో ప్లీట్స్ వేసుకుంటున్నాను. ఈవెన్గా వస్తాయి కదా, సో అందుకే. లేదు అంటే హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ విధంగా థ్రెడ్ కటర్ తీసుకొని ప్లీట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి సైడ్కి 1.5 ఇంచు దగ్గర స్టాప్ చేసుకోవాలి. ఎందుకంటే పైన 1.5 ఇంచు ఈ 1.5 ఇంచు కలుపుకొని స్టిచ్ వేసుకోవాలి కుట్లలోకి. చూడండి ఎన్ని ప్లేట్స్ వచ్చాయో చూసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే ప్లేట్స్ వేసుకోవాలి. సో 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. పైన కింద ఈ రెండు సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి. సో ఈ విధంగా ప్లేట్స్ వేసుకోండి. ఫ్రంట్ సైడ్ టాప్కి అలాగే బ్యాక్ సైడ్ టాప్కి రెండింటికి ఇలాగే ప్లీట్స్ వేసుకోవాలి. సైడ్ ప్లీటెడ్ ఇది చాలా బాగుంటుంది. దీనికి టక్స్ అవసరం లేదు. ఈ కుర్తీకి టక్స్ వేయకుండానే మనము స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఈవెన్గా ప్లీట్స్ వేసుకున్న తర్వాత పై పార్ట్ని అలాగే కింది పార్ట్ని రెండింటిని జాయిన్ చేయాలి. ఓపెన్ ఉంది కదా, సో ఈ ప్లీట్స్ని పైన ఉన్న ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకోవాలి. కటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టిచ్ వేసుకోండి. ఇటు సైడు అటు సైడు 2 సైడ్స్. చాలా ఈజీ. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ఇంకో సైడ్ కూడా ఇలాగా రెండింటిని కలిపి జాయిన్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ కుర్తీ అలాగే బ్యాక్ సైడ్ కుర్తీ రెండింటిని సైడ్ ప్లీటెడ్స్ ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేయాలంటే కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. పైన క్రాస్ పీస్ తీసుకొని మెడపట్టి వేసుకోవాలి రెండింటికి. తర్వాత షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కింద అయితే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండింటికి. నెక్స్ట్ క్రాస్ పీస్ తీసుకొని మెడపట్టి వేసుకోవాలి. ఎప్పుడైనా మెడపట్టి కంపల్సరీ క్రాస్ పీస్ వేసుకోండి. చూడండి ఇప్పుడు మనకు బార్డర్ ఉంది కదా, సో ఫ్రంట్ సైడ్ బార్డర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. బార్డర్ని కట్ చేసి ఇలా రెండింటిని జాయిన్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. కింది వైపు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కోన్ షేప్లో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. తర్వాత సైడ్ కూడా క్లాత్ ఫోల్డ్ చేసి కొంచెము స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఫ్రంట్ సైడ్ టాప్కి అటాచ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ మిడిల్లో. చూడండి ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోండి, నీట్గా వస్తుంది. లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది. మిడిల్లో ఇటు సైడు అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. మీకు కావాలంటే లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు.
బబుల్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే గుండి టైప్ ఉంటుంది కదా అవైనా అటాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వైట్ కలర్ ఆపోజిట్ కలర్ ఏదైనా కాంబినేషన్ ఉంటే స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైన ఫ్రంట్ సైడ్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. మరి స్టిచ్చింగ్ పైన కట్ పెట్టుకోవద్దండి, హోల్ కనిపిస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కుర్తీకి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్కి కూడా ఈ విధంగా బార్డర్ అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్. తర్వాత కుర్తీకి పై నుంచి ఒక 20 ఇంచెస్ దగ్గర వరకు మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి. సో మనం పంజాబ్ డ్రెస్కి ఎలా అయితే కట్స్ వేసుకుంటామో అలాగా హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. కుర్తీకి 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, కొంచెం హైట్ ఉంటే 21 పెట్టుకోండి, అలాగే కొంచెం పొట్టిగా ఉంటే 19 అలా పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ రబ్ చేసుకోండి మనం మార్కింగ్ చేసిన చోట. తర్వాత పంజాబ్ డ్రెస్కి ఏ విధంగా అయితే మనము సైడ్ కట్స్ పెట్టుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్స్ స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ. మన ఛానల్లో పంజాబ్ డ్రెస్ కట్స్ ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఈజీ మెథడ్లో ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి, అంతే. చాలా ఈజీ కుర్తీ స్టిచ్ చేయడము. సైడ్ ప్లీటెడ్ కుర్తీ పెద్ద కష్టమే కాదు. సైడ్ ప్లీటెడ్ కుర్తీయే కాదు, ఫుల్ ప్లీటెడ్ కుర్తీ కూడా మన ఛానల్లో నైరా డ్రెస్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ ఇదే అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి, నేను షూర్గా రిప్లై ఇస్తాను. మీకు డ్రాఫ్టింగ్ బుక్ కావాలన్నా కూడా సెండ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉషా కిరణ్ ఫ్యాషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.